ఇప్పుడు కృష్ణుడు అర్జునుణ్ణి మరింత లోతైన సత్యం వైపు తీసుకెళ్లాడు. మన భయం ఎక్కడ పుడుతుందో చూపించాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. అర్జున, జీవులు పుట్టకముందు అవ్యక్తంగానే ఉంటాయి. పుట్టిన తర్వాత కొంతకాలం వ్యక్తంగా కనిపిస్తాయి. మరణం తర్వాత మళ్ళీ అవ్యక్తంగానే మారిపోతాయి. ముందు కనిపించలేదు, ఇప్పుడు కొంతకాలమే కనిపిస్తున్నాయి, తర్వాత కూడా కనిపించవు. అలా ఉంటే దీనిపై అంత శోకం ఎందుకు? ఇక్కడే గీత చెప్పే జీవిత పాఠం. మన బాధలన్నీ ఇప్పుడున్నదే శాశ్వతం అనే భ్రమ వల్లే. తాత్కాలికమైన దాన్ని శాశ్వతమని భావిస్తే శోకం తప్పదు. అది వచ్చిపోతుందని తెలుసుకుంటే మనసు తేలికవుతుంది. అందుకే అర్జున, కనిపిస్తున్న దానికే కాదు, కనిపించని సత్యానికి విలువ ఇవ్వు. ఎందుకంటే వచ్చిపోయే దానిపై కన్నీళ్లు కాదు, జ్ఞానం కావాలి.